ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంటు మూన్ ఛానల్స్. ఇవాళ నేను మా తాత వాళ్ళ ఊరికి వచ్చాను. సో చూడండి, ఇవాళ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ని పరిచయం చేస్తా. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు, మళ్ళీ చెప్పు. ఇవ మా మమ్మీ అండ్ ఈయన మా డాడీ. ఇతను ఈరే తాత ఆవులకి మేత వేయటం అవన్నీ చూసుకుంటారు. ఇది పెద్దవి, ఇది చిన్న దూడ, క్యూట్. దాని పేరు ప్రియా అని పెట్టాను నేను. అండ్ మా తమ్ముడు తాతయ్య తాతయ్య అనుకుంటూ పోతుంది. అత్త వాళ్ళ ఇల్లు చూపిస్తా, అత్తని కూడా చూపిస్తా. ఉందో లేదో. అత్త లేదు, కొంత ఆడుతుంది. ఇంకా ఇక్కడ ఇలా పెట్టారు. అన్న తాతలు అడిగినారు కూర్చొని ఇక్కడ ముచ్చట్లు వేసుకుంటారు. ఫోన్ చూసుకుంటాం. మళ్ళా ఇది వాళ్ళ ఇల్లు. ఆ తాతని చూడు, ఇప్పుడు ఇక్కడ ముందు కూర్చున్నారు. ఇగో ఈ తాత ఇక్కడనే పక్కన కూర్చొని చూడండి. ఆ తాత వాళ్ళ ఇల్లు ఇది. అండ్ వీళ్ళు కూడా నాకు తెలుసు, చూపిస్తాను. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు అంటున్నా. ఇది ఇట్లాను, ఇది వీళ్ళు. అండ్ మీకు ఒక గుడి చూపిస్తాను. ఇప్పుడు మార్నింగ్ వ్యూ బాగుంటుంది ఇక్కడ. కానీ నేను మార్నింగ్ తొందర లేవను కాబట్టి చిన్నపోతాను అలా. ఇది చాలా పెద్ద గుడి, అప్పుడెప్పుడు రాజులు కట్టిన గుడి. చాలా ఇయర్స్ ఉన్నాయి దీనికి. సో ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. తులసి చెట్టు కూడా ఉంది, ఇదిగోండి చూడండి. అండ్ ఇక్కడ చూసారా, లోపల దేవుడు ఉంటాడు, పాలలు వేస్తారు. అండ్ ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా ఎవ్వరు లేరు గుడిలో. పూజలు కూడా అవ్వట్లేదు, అంటే పండుగలు అవుతే అవుతాయి. సో మా ఫ్రెండ్స్ ఉంటారు, ఒక అన్నది బర్త్డే ఇవాళ వెళ్దాం అనుకుంటున్నా. వాళ్ళని నేను చూపించాను కదా మేము ఆడుకుంటున్నాం అని. అదే ఇది బ్రహ్మదేవుడి అండ్ శివాలయం. ఇది లోపల శివుడు ఉంటాడు. అంతేకాకుండా ఇంకొక దేవుడు ఉంటాడు, నాకు నేమ్ గుర్తుకురావట్లేదు. సో ఈయన నాగదేవతుడు. ఇంకా గణేశుడు కూడా ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి అందరిని పెట్టారు. ఇక్కడ కూడా దేవుణ్ణి పెట్టారు, కానీ పూజ చేస్తాం, మరి ఏంటిదో తెలీదు ఎందుకో. ఇక్కడ బ్యాక్ ఏమో చెట్లు ఉంటాయి కొన్ని. ఇక్కడ మల్లెపూలు ఉన్నాయి, తెలుసా ఎవరికైనా మల్లెపూలు? చాలామందికి తెలుసు, మమ్మీ వాళ్ళకి ఎక్కువగా. మమ్మీ వాళ్ళ తలలో పెట్టుకుంటారు.
ఇలా గుడి. ఇక్కడికి పండుగ టైంలో చాలా బాగా చేస్తారు పండుగలు ఇక్కడ. రంటాల ఈ ఊరి పేరు. సో ఇలా మీరు చూస్తే ఇక్కడ కూర్చోటానికి కూడా చాలా బాగుంటుంది, హాయిగా ఉంటుంది. అండ్ చూడండి ఇక్కడ ఇలా మీకు ఈ బావి చూపిస్తాను. మొత్తం అయితే చూపించలేదు, కెమెరా కింద కూడా పడవచ్చు. కనపడుతుందా ఇది? ఇదే బావి, దాని లోపల నీళ్ళు ఉంటాయి. కానీ ప్లాస్టిక్ అవన్నీ వేయటం వల్ల జనాలు ఎవరు నీళ్ళు తీసుకోవట్లే. మా డాడీ వాళ్ళు అప్పట్లో ఈ ఈ ఈ బావి నుంచి నీళ్ళు తీసుకునేవాళ్ళు. అలా ఇదన్నమాట. ఇలా అండ్ ఇది కూడా ఇది గేట్. ఇలా హాయ్ చెప్పు. హాయ్ యూట్యూబ్ ఛానల్లో హాయ్ చెప్పు. ఎందుకు చెల్లిస్తున్నా? నన్ను తీస్తున్నావా? తాత తాత పిలుస్తుంది. ఇలా అండ్ ఇప్పుడు నేను పైన చూపిస్తాను ఇల్లుని. ఇవన్నీ పట్టించుకుంటే ఉండదు. అందులో నిండి అమ్మ 10 కాకుండా. ఇప్పుడు మా ఇంట్లో అయితే ఇలా కడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి, ఇది మా ఇల్లు. మీరు చూసుకోండి. మాకు ఇంకో పెద్ద డాబా కూడా ఉంది. ఇలా ఇక్కడ మేము కొన్నిసార్లు మంచి ఆటలు ఆడుకుంటాం. మా చేతి మీద చుక్క నీళ్ళు, వాళ్ళు వస్తే ఆడుకుంటారు, లేకపోతే మా ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు కూడా. ఇక్కడ మెట్లు ఉంటాయి, పైన కూడా చూపించగలరు కానీ ఇప్పుడు వద్దు. సో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. బాయ్.